వేదవ్యాస అకాడమీకి అందరికీ స్వాగతం. ఒకప్పుడు మంచి కెరియర్ అంటే ఏంటండి? డాక్టర్ లేకపోతే ఇంజనీర్. మనలో చాలామందిమి ఇదే మాట విని పెరిగాం కదూ. కానీ రోజులు మారుతున్నాయి. కాలంతో పాటు సక్సెస్ఫుల్ కెరియర్ అనే మాటకు అర్థం కూడా పూర్తిగా మారిపోతోంది. మరి ఆ కొత్త దారులేంటి? ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, నిజంగానే సక్సెస్కి దారులు ఈ రెండేనా? మన సమాజంలో ఎప్పట్నుంచో బలంగా పాతుకుపోయిన ఈ ఆలోచనను మనం కాస్త పక్కనే పెట్టి చూద్దాం. అసలీ మార్పు ఎందుకొస్తోంది? దాని వెనక ఉన్న కారణాలేంటి? అవే ఇప్పుడు మనం చూడబోతున్నాం. సరే, ఈరోజు మనం 4 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. 1. ఇప్పటి తరంలో మారుతున్న ప్రాధాన్యతలు. 2. డిజిటల్ విప్లవం తెచ్చిన మార్పులు. 3. డిగ్రీ కంటే స్కిల్స్కి పెరుగుతున్న ప్రాముఖ్యత. ఇక చివరిగా ఈ మార్పులో తల్లిదండ్రుల పాత్ర ఎంత కీలకమో చూద్దాం. పదండి, మొదటి అంశంతో మొదలుపెడదాం. మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే అతిపెద్ద మార్పు మన ఆలోచన విధానంలోనే వస్తోందండి. ఒకప్పుడు ఉద్యోగమంటే మంచి జీతమొస్తే చాలు అనుకునేవాళ్లం. కానీ ఇప్పటి జనరేషన్ అలా ఆలోచించట్లేదు. వాళ్లు కేవలం జీతం కోసం కాదు, వాళ్లకి నచ్చిన పని, ప్యాషన్ కోసం వెతుకుతున్నారు. ఈ తేడానే ఒక్కసారి గమనించండి. ఒకప్పుడు ఉద్యోగమంటే జీతం, జాబ్ సెక్యూరిటీ అంతే. కాని ఇప్పుడు వ్యక్తిగత సంతృప్తి, మనం చేసే పనికి ఒక గుర్తింపు, దీనికే ఎక్కువ విలువిస్తున్నారు. ఇదేదో చిన్న మార్పు కాదు, కెరీర్ను చూసే మన దృష్టికోణాన్నే పూర్తిగా మార్చేసింది. సరిగ్గా ఈ మైండ్ సెట్ మార్పు వల్లే ఈ రోజుల్లో ఆర్ట్స్, డిజైనింగ్, యానిమేషన్, డేటా సైన్స్ లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిజానికి అవకాశాల ప్రపంచం మనం ముందిప్పుడు పూర్తిగా తెలుసుకొనుంది. అయితే ఇంతకీ ఈ సరికొత్త అవకాశాలన్నీ ఎక్కడ్నుంచి పుట్టుకొస్తున్నాయి? దీనికి ఒకటే సమాధానం: డిజిటల్ రెవల్యూషన్. టెక్నాలజీ అనేది మన కెరీర్ దారులను ఎలా తిరగరాస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు మనం కేవలం టైంపాస్ కోసం వాడిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఒక పెద్ద కెరీర్ ప్లాట్ఫామ్గా మారిపోయాయి. కంటెంట్ క్రియేషన్ ద్వారా ఎంతోమంది తమకు నచ్చిన పనిని, తమ అభిరుచిని లక్షల సంపాదనగా మార్చుకుంటున్నారు. ఇదంతా డిజిటల్ యుగం మనకిచ్చిన వరం. ఈ మార్పుకు వెనక ఉన్న అసలైన శక్తులు ఇవే అనమాట. కంటెంట్ క్రియేషన్ దగ్గర్నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ వరకు ప్రతి కొత్త టెక్నాలజీ కూడా వేల కొద్దీ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తూ మన భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. సరే, మరి ఈ కొత్త టెక్నాలజీ ప్రపంచంలో మనం రాణించాలంటే ఏం కావాలి? ఇక్కడే అసలైన మార్పు మొదలవుతుంది. ఇప్పుడు కంపెనీలు మన సర్టిఫికెట్లను చూడట్లేదు, మన చేతిలో ఏం నైపుణ్యముంది, మనం ఏం చేయగలం అన్నదానికే ఎక్కువ విలువిస్తున్నాయి. ఈ ఒక్క వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి. నైపుణ్యమే రాజు. డిగ్రీ అనేది మనకొక దారి మాత్రమే చూపిస్తుంది. కాని ఉద్యోగంలో నిలబెట్టేది, మనల్ని పైకి తీసుకెళ్లేది మనకున్న స్కిల్ మాత్రమే. మీ దగ్గర ఏం టాలెంట్ ఉంది అన్నదే ఇప్పుడు మ్యాటర్. మరి ఈ స్కిల్ బేస్డ్ ప్రపంచంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి? దానికి సమాధానమే అప్ స్కిల్లింగ్. అంటే నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండటం. ముందుగా మీకు దేనిపై ఇంట్రెస్ట్ ఉందో కనుక్కోండి. దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. ఇదే విజయానికి అసలైన సూత్రం. అయితే ఈ మొత్తం ప్రయాణంలో విద్యార్థులకు అండగా నిలవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై కూడా చాలా ఉంది. ఈ కొత్త కెరీర్ ప్రపంచంలో వారి పాత్ర చాలా అంటే చాలా కీలకం. వాళ్ళిచ్చే సపోర్టే నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఇక్కడ తల్లిదండ్రులకు మా విన్నపం ఒక్కటే: దయచేసి మీ కలలను మీ పిల్లలపై రుద్దకండి. దానికి బదులుగా వారిలో దాగి ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ ఏంటో గుర్తించండి. వాళ్లు ఎంచుకున్న కొత్త దారిలో నడవడానికి మీ ప్రోత్సాహమే వారికి అన్నిటికంటే పెద్ద బలం. వారి కలలకు మీరే రెక్కలు తొడగాలి. చూశారు కదా, ప్రపంచం ఎంత వేగంగా మారిపోతోందో! అవకాశాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. పాత పద్ధతులకు, సాంప్రదాయ మార్గాలకు బదులుగా అభిరుచికి, నైపుణ్యానికి విలువిచ్చే సమయమిది. మరి కొత్త ప్రపంచంలో మీ భవిష్యత్తుని ఏ రంగంలో నిర్మించుకోవాలి అనుకుంటున్నారో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా పంచుకోండి. ఈ సమాచారం మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన వేదవ్యాస అకాడమీ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.